పాలిమార్ఫిజం. పాలి అంటే మెనీ, మార్ఫిజం అంటే ఫార్మ్స్. పాలిమార్ఫిజం అనేది 2 విధాలుగా ఉంది, ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్. ఓవర్లోడింగ్ అంటే ఏంది, మనకు మెథడ్ నేమ్స్ ఏమి ఉండాలి, ద డిఫరెన్స్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ టైప్ ఆఫ్ పారామీటర్స్లో డిఫరెన్స్ ఉండాలి. మెథడ్ నేమ్స్ ఏమే ఉంది, ఓవర్లోడింగ్ ఏంది, మెథడ్ నేమ్స్ ఏమి ఉండాలి, ఫంక్షనల్ షుడ్ బి డిఫరెంట్, ద మెథడ్ నేమ్ షుడ్ బి డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ టైప్ ఆఫ్ పారామీటర్స్. ఇక్కడ చూస్తే మనకు 6 మెథడ్స్ ఉన్నాయి, 5 మెథడ్స్ ఉన్నాయి. 5 మెథడ్స్ యొక్క నేమ్ ఏంది, డిస్ప్లే 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 డిస్ప్లే. డిఫరెన్స్ ఎక్కడుంది, ఫస్ట్ మెథడ్లో 0 నెంబర్ ఆఫ్ పారామీటర్స్, సెకండ్ మెథడ్లో వచ్చేసి 1 నెంబర్ ఆఫ్ పారామీటర్, థర్డ్ మెథడ్లో వచ్చేసి 1 నెంబర్ ఆఫ్ పారామీటర్ బట్ డిఫరెన్స్ ఇన్ సెకండ్కి థర్డ్కి డిఫరెన్స్ ఏంది, టైప్ డిఫరెన్స్. ఓకే, థర్డ్కి ఫోర్త్కి డిఫరెన్స్ ఏంది, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్. ఫోర్త్కి ఫిఫ్త్కి డిఫరెన్స్ ఏంది, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్. ఆర్డర్ ఏంది, ఇంటీజర్ ఫ్లోట్ ఫోర్త్లో ఉంది, ఫ్లోట్ ఇంటీజర్ ఫిఫ్త్లో ఉంది, ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్. ఈ విధంగా మనము ఓవర్లోడింగ్ అచీవ్ చేస్తాము. హియర్ డిస్ప్లే మెథడ్ నేమ్ ఈజ్ సేమ్, ఇట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ 5 స్టేట్మెంట్స్ బట్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ అండ్ టైప్ ఆఫ్ పారామీటర్స్. అది పాలిమార్ఫిజం. ఓవర్లోడింగ్. స్విఫ్ట్ సపోర్ట్స్ ఓవర్లోడింగ్ బట్ నాట్ ఆబ్జెక్టివ్ సి. ఆబ్జెక్టివ్ సి ఓవర్లోడింగ్ సపోర్ట్ చేయదు, స్విఫ్ట్ సపోర్ట్ చేస్తుంది. ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ ఏముంటుంది, ఇన్ ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ హ్యావింగ్ సేమ్ మెథడ్స్ ఇన్ సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ విత్ డిఫరెన్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్. యూజ్ ఓవర్ రైడ్ కీవర్డ్ టు ఓవర్ రైడ్ ఏ ఫంక్షన్. మనకేంది, టు అచీవ్ ద ఓవర్ రైడింగ్ యూ మస్ట్ హ్యావ్ ద ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్. సూపర్ క్లాస్లో ఒక మెథడ్ ఉండాలి, సబ్ క్లాస్లో ఒక మెథడ్ ఉండాలి. దాని యొక్క మెథడ్ నేమ్ వచ్చేసి సేమే ఉండాలి బట్ ఫంక్షనాలిటీ అనేది డిఫరెన్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే బేసిక్ క్యాలిక్యులేటర్లో డిస్ప్లే అవుట్పుట్స్ అని ఉంది. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో కూడా నాకు డిస్ప్లే అవుట్పుట్సే కావాలి బట్ అడిషనల్ మెథడ్ కావాలి, అడిషనల్ ఇంప్లిమెంటేషన్ కావాలి. బేసిక్ క్యాలిక్యులేటర్లో నేను డిస్ప్లే అవుట్పుట్స్ ప్రింట్ చేయగానే నాకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్, మాడ్యులస్ ప్రింట్ అవుతున్నాయి. నాకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో నేను డిస్ప్లే అవుట్పుట్స్ అని కాల్ చేస్తే నాకేం కావాలి, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో అడిషన్ చేసుకోవచ్చు, మల్టిప్లై, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్, మాడ్యులస్, అడిషనల్లీ పై, పవర్, ఫ్యాక్టోరియల్ కూడా మనం చేసుకోవచ్చు ఇఫ్ ఇట్ హ్యాస్. ఓకే, ఇది ఎలా ఇచ్చేస్తాము, మెథడ్ నేము బేసిక్ క్యాలిక్యులేటర్లో డిస్ప్లే అవుట్పుట్సే ఉంది, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కూడా డిస్ప్లే అవుట్పుట్సే ఉంది బట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ డిఫరెంట్. టు అచీవ్ ద ఓవర్ రైడింగ్ వీ నీడ్ టు యూజ్ ద ఓవర్ రైడ్ కీవర్డ్. అది ఊప్స్ గురించి. దీన్ని ప్రాక్టికల్స్ ప్రతి వీడియోకి మనం అడిషనల్గా ప్రాక్టికల్ చేద్దాము. అదేవిధంగా ఈ ట్యూటోరియల్ ఏదైతే ఈ వీడియో ఈ స్లైడ్స్ ఉన్నాయో అవి మీకు డ్రాప్ బాక్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మన 400 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ ఉన్నటువంటి iOSproofs.blogspot.comలో మీకు ఆన్సర్స్, క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు టు రిసీవ్ ద లేటెస్ట్ అప్డేట్స్. యూ కెన్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ యాజ్ వెల్. థ్యాంక్ యూ.